భవిష్యత్తులో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కార్యకర్తలతో కలిసి క్విట్ ఇండియా దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో మహిళా కార్యకర్తలతో కలిసి రాఖీ వేడుకల్లో పాల్గొని వారితో రాఖీ కట్టించుకుని మిఠాయిలు తినిపించారు. స్వాతంత్రాన్ని సాధించడానికి మహాత్మా గాంధీ శాంతియుత అహింసా మార్గంలో పిలుపునిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం 83 సంవత్సరాలు అయిందని మంత్రి గుర్తు చేశారు. స్వాతంత్రాన్ని సాధించడానికి భారతదేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయులు వదిలి వెళ్లిపోండి అని పిలుపునిచ్చినటువంటి దినం. శాంతియుతంగా ఆనాడు స్వతంత్రాన్ని సాధించుకోవడానికి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని వదిలిపెట్టమని ఇచ్చిన పిలుపు దినం ఈరోజు 83 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా మనమందరం ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడిన త్యాగమూర్తులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వారిని అందరినీ కూడా నివాళులు అర్పిస్తూ మనం ఈరోజు సాధించుకొని కష్టపడి ప్రాణాలు అర్పించి పోరాటం చేసి సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఒకవైపు ప్రజాస్వామ్యానికి కూలీ చేస్తూ మతపరమైనటువంటి అంశాల ద్వారా ప్రేరేపితం చేస్తూ దేశాన్ని విభజన వైపు తీసుకుపోయేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు దేశ స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాడిందో ఈరోజు మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కానీ నఫరత్ చోడో భారత్ చోడో అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి మాటను తిరిగి మనమందరం కూడా ఆనాడు మనం స్వతంత్ర ఉద్యమంలో మనం పాల్గొనలేకపోవచ్చు, కానీ మన పెద్దలు అనేక మంది ప్రాణాలు అర్పించి కష్టపడి పోరాటం చేసి సాధించుకునే స్వాతంత్రాన్ని భావి తరాలకు ప్రజాస్వామికంగా మాట్లాడే హక్కు, జీవించే హక్కు, స్వేచ్ఛ అన్ని రకాల మనం పొందాలంటే ప్రజాస్వామిక రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ కొనసాగాలి. కాబట్టి అది కాపాడుకునే బాధ్యత ఈరోజు మరొక ప్రతి పౌరుడి భారం ఉంది. ఆ పౌరులను చైతన్యపరిచి ఈ వ్యవస్థను కాపాడుకునే బాధ్యతలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికమైనటువంటి ఆలోచనతో పోయే సందర్భంలో నఫరత్ చోడుకే భారత్ చోడనేకే కాంపే మనం అందరం కూడా కలిసి ముందుకు నడవాలని కోరుతూ ఆనాడు ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో మనమంతా భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఐక్యతతో ముందుకు పోవడానికి మనం ప్రమాణం చేసుకొని ముందుకు పోదామని మనవి చేస్తూ క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఇది జరుపుకోవడం అంటే ఆనాటి పోరాటాన్ని జ్ఞాపకం చేసుకోవడం.